హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. మొత్తానికి ఐపీఎల్లో 73 మ్యాచ్లకు వచ్చేసామండి. 70 లీగ్ మ్యాచ్లు అయిపోయినాయి, 71 క్వాలిఫైరు, 72 ఎలిమినేటర్ అయిపోయింది, 73 మరో క్వాలిఫైర్ 2కి వచ్చేసాం. 2 అద్భుతమైన జట్లు. ఒకటి టాప్ 10 నుంచి టాప్ 3కి దూసుకొచ్చిన జట్టు ఒకటి, ఇంకోటి 18వ ఈసారి ఆ కప్పు నమ్దే 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 అని కలవరెత్తా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, విపరీతమైన ఎక్స్పెక్టేషన్తో అద్భుతంగా రాబోతున్న జట్టు ఒకటి. ఈ 2 జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్ ఈరోజు మనం చూడబోతున్నాము. ఇప్పుడు మనం ఎవరు రావాలి? మన ఎస్ఎస్లో ఒక ఎస్ ఆల్రెడీ ఉంది, ఇంకో ఎస్ రావాలి. ఆ ఎస్ మన బాలశంకర్. మొత్తానికి ఐపీఎల్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన బాలశంకర్. ఫైనల్ స్టేజ్కి వస్తుంది కానీ శ్రీను, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటో? నాకు నీకు చాలా నిరుత్సాహంగా ఉంది. దేనికి? అంటే ప్రతిరోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే సాయంత్రం అయిన తర్వాత ఆడవాళ్ళు సీరియల్కి అదుక్కుపోయి ఉంటారు. సో ఆ టీవీలు మనకి కబ్జా చేసేవాళ్ళం ప్రతిరోజు సాయంత్రం పూట. ఈ 70 రోజుల పాటు ఎట్ట కూడా దాన్ని కబ్జా చేస్తాం. కానీ మ్యాచ్ లేకపోతే ఎట్లా కలిసి అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మ్యాచ్లు జట్టు బీన్ అయిపోయింది. ఈరోజు నువ్వు ఏ జట్టు తీసుకున్నావు, వీళ్ళు ఎవరు ఆడుతున్నారు, వాళ్ళు బాగా ఆడుతున్నారని వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది. అంటే 73 మ్యాచ్లు బాలశంకర్, 73వ మ్యాచ్లకు వచ్చేసాం మనం. మరి ఉండిద్ది కదా డైలీ మనం ఓవరాల్గా ఈ ఐపీఎల్ సీజన్లో ఒక 4-5 వీడియోలు తప్ప దాదాపుగా 70 వీడియో. ఆ 4-5 వీడియోలు కూడా ఇతను గెలవాల్సినవి. అసలు నేను గెలవాల్సిన మ్యాచ్లు ఈ కామెడీ అంటే అదే. నేను గెలవాల్సిన మ్యాచ్లప్పుడే వీడియోలు చేస్తాం కుదరలేదు. వీడియో తీయడం కుదరలేదంటే మరొకటి కుదరలేదు. అలా చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే మనం బతకలేము. కరెక్ట్, వాస్తవం. ఇప్పుడు ఒకటి నువ్వు చేయలేకపోతే చెప్పుకున్నావు అనుకో, నేను చేయగలను అని, అది నీకు సంతృప్తించింది. అలాగే బాలశంకర్ కూడా తనకు కుదరకపోయినా కూడా నా మీద వేస్తున్నాడు. మరి ఏం చేస్తాం, తప్పదు, పడతాం. ఇలా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు, కళలు కనండి, మామూలు కన్నీళ్ళు పెట్టకండి, జీవితంలో ముందుకెళ్ళాలంటే కష్టపడాలి, మీరు కళలు ఏదైతే కన్నారో ఆ కళ నిజం చేసుకోవడానికి ట్రై చేయాలి తప్పించి కళగా మీరు అక్కడ మంచం మీద ఉండబాకని చెప్తుంటాడు కదా. మనడు కూడా అంతే చెప్తూ ఉంటాడు, కానీ మనం వింటూ ఉంటాం. మనకి ఎందుకులే కానీ ఇవన్నీ ఫిలాసఫీలు ఇవన్నీ మనకి. మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం బాలశంకర్. మ్యాచ్ గురించి చెప్పుకోవడమే కాదు, మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి కూడా. అంటే ఇప్పుడే మీరు మాట్లాడుకోవట్లేదు, ఏం చేస్తున్నా అంటే ఇప్పుడే మేము తన్నుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు మేము తన్నుకోవట్లా, పోట్లాడుకుంటున్నాం. వాస్తవం ఏంటంటే నిన్నటి రోజున ఆర్సీబీ ఎట్టి పరిస్థితుల్లో ఆ జట్టు నాది, టాస్ నేను గెలిచి జట్టు మావాడికి ఇచ్చే. ఎందుకు పాప మనోడు ఏంటంటే 72 మ్యాచ్ల్లో దాదాపుగా నేను 63 దాకా నేనే గెలిచాను. ఇక మనోడు సోకండాలు పెట్టేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, మా గురువు గారికి నేను ఇవ్వాలి ఎట్లయినా చెప్పి నేను గెలిచే జట్టుని సీనికి ఇచ్చా. అది కూడా ఇంకో విషయం తెలుసా, అద్భుతమైన విజయం అండి. అది ఆషామాషి విజయం కాదు, రికార్డులను తారుమారైపోయినాయి, భోషణాలు బద్దలైపోయినాయి. ఆ రేంజ్ లో మనోడికి మంచి గెలిచారు. అలా గెలిచి బెంగళూరు ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బెంగళూరుతో ఫైనల్ ఆడాలని 2 జట్లు ఈరోజు తలబడబోతున్నాయి. ఒకటి పంజాబ్, ఒకటి ముంబై. ఈ 2 జట్లలో నా ఒపీనియన్ అయితే ముంబై గెలిచిద్ది. ముంబాయి బెంగళూరు ఫైనల్ మ్యాచ్ అని మనం చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెప్పండి సార్. నేను అంటే ఇప్పుడు 4 అంటే మామూలుగా క్వాలిఫై 4 ఉన్నాయి, 4 దాకా వచ్చినాయి అంటే అది ఆషామాషి మ్యాచ్లు కాదు. కాబట్టి పంజాబ్ కింగ్స్ కూడా అది ఆషామాషి వెళ్ళాలి. వాళ్ళు చాలా సందర్భాల్లో కొట్టుకుంటూ వచ్చారు. కాకపోతే ఏంటంటే ఒకనొక సందర్భంలో వానబడి వాళ్ళకి చెరువు పాయింట్ వచ్చింది, అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ పడింది. అదే కనుక ఆ ఎఫెక్ట్ పడకపోయినట్టయితే ఇంకొంచెం ముందుకే ఉండేవాళ్ళు. మొన్న ఏమైందంటే జస్ట్ వాళ్ళు బౌలింగ్ పిచ్ చేసుకున్నారు వాస్తవంగా అయితే. అంటే వాళ్ళ లోకల్ జట్టు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్కి వచ్చారు కాబట్టి బౌలింగ్ పిచ్ చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఖచ్చితంగా టాస్ గెలిచిన తర్వాత మనం ఫీల్డింగ్ తీసుకుందాం, చేజింగ్ కొట్టేద్దాం అనుకున్నారు. కానీ కర్మ కన్ను కొట్టేసి ఏమైందంటే అది తిరగబడిపోయి అది కూడా ఆషామాషి కాదు. వాస్తవంగా అయితే మాత్రం ఆ రోజు పంజాబ్కి అది ఎక్కువ ప్లస్ ఉంది, దాదాపు 92% వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో ఆర్సీబీ ఏంటంటే కష్టపడి వాళ్ళు ఆదా స్థాయికి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీకి ఘనమైన వీడ్కోలు పలకాలి. మామూలుగా పలకాలి. జూన్ 3వ తారీఖు రాత్రి 11:30 అయిపోయింది, 11:30కి మ్యాచ్ అయిపోయింది. అప్పుడు మన సంబరాలు గెలుస్తారు. బెంగళూరు గెలిచిద్దంతే, గెలిస్తే సంబరాలు చేసుకోవాలి. అదే ఆ వీడియో తప్పకుండా మళ్ళీ మనం చేసుకోవాలి. అప్పుడు మాట్లాడుకుందాం, అప్పుడు లైవ్ మనం మాట్లాడుకుందాం. అప్పుడు ఆ రోజు మాత్రం లైవ్ మ్యాచ్ అయిపోగానే మాట్లాడుకుందాం. గ్యారంటీ లైవ్ కాదు, మ్యాచ్ జరుగుతున్న లైవ్ పెడదాం.
గ్యారంటీ ఆ ఫైనల్ రోజు మాత్రం జరిగింది. మ్యాచ్ కాకపోతే జరుగుతుంటే లైవ్ ఈ పెడతా రోజు ఉంటాం. పంజాబ్ ముంబై మ్యాచ్ జరిగింది. కానీ నా వరకు నేను ముంబై గెలవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్, మనకి రోహిత్ వరల్డ్ శర్మ. కప్ మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్, ఇటు పక్కన కింగ్ కోహ్లీ, ఈ రెండు పోటాపోటీగా సింహాల మధ్య పోటీ పడితే ఆ మ్యాచ్ మనంతా రెండు కళ్ళు చాలా మనకి అని నేను అనుకుంటున్నాను. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వస్తేనే ఇప్పుడు ఇతను ఆల్రెడీ కెప్టెన్ గా చేశాడు, ఇతను కెప్టెన్ గా చేశారు. కాకపోతే ఇతను ఏంటంటే ఎక్కువ సక్సెస్ ఉంది. విరాట్ కోహ్లీకి ఏంటంటే అతను సక్సెస్ రేట్ లేకపోవచ్చు, అంటే కెప్టెన్ తక్కువే లేదు. దీనికి ఏంటంటే ఆల్మోస్ట్ అంత నైపుణ్యం ఉంది. రాత్రి చూసాక ఎట్టాడాడు, ఒక రేంజ్ లో వేసుకున్నాడు దాన్ని గట్టిగా. అంటే ఆ ఏజ్ లో కూడా చిన్న పిల్లలతోటి, చిన్నపిల్లలతో పాటు యువకులతో పాటు ఉత్సాహంగా ఉరకలేస్తూ ఉంటే నిజంగా జూనియర్స్ కూడా ఆయన చూసి నేర్చుకోవాలి. ఏంద్ర బాబు ఈ ఏజ్ ఉండి ఇంత వెయిట్ ఉండి కూడా ఆయన ఆ రకంగా స్కోర్ 80 కొట్టేసాడు రాత్రి కన్ను మూసుకొని. 100 అయిపోయేది. అనుకోకుండా ఏంటంటే ఆ బాల్ స్లో బాల్ రావడం వల్ల అది అక్కడ పైకి లాగడం వల్ల ఆయన బ్యాటింగ్ కరెక్ట్గా ఊపాడు దాన్ని. కాకపోతే ఏంటంటే రోహిత్ శర్మ ఒకటి వీక్నెస్ ఉంది బాలశంకర్, లీగ్ మ్యాచ్ ఆడడం. లీగ్ మ్యాచ్ ఇట్లాంటి సావురేవో మ్యాచ్ ఇవి కిక్కునిస్తాయండి. ఇవి కిక్కునిస్తాయి. ఎందుకంటే పిచ్చి మ్యాచ్లు ఎందుకంటే పిచ్చి మ్యాచ్లు చిన్నోళ్ళకి చేద్దామండి. మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే జరిగింది. వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ ఫైనల్ అప్పుడు కూడా రోహిత్ శర్మ ఇంపార్టెంట్ సెమీఫైనల్లో, క్వార్టర్ ఫైనల్లో బాగా రాణించి జట్టు మన ఛాంపియన్స్ ట్రోఫీలో అలా చేశాడు. కాబట్టి నేను ముంబై గెలిచిద్ది అనుకున్నాను. అయినా బాలశంకర్ టాస్ వేసి ఒకవేళ టాస్ గెలిచి ముంబై జట్టు నేను తీసుకుంటాను, ఇంక మనం ఏం చేయలేము. కానీ ముంబై తీసుకున్నాం, ముంబై గెలవాలి. కానీ వాస్తవం ఏంటంటే సీన్ కోరుకుంటున్నాడు కాబట్టి ఈ టాస్ ఛాన్స్ కూడా సీన్కి ఇచ్చేస్తాను. కానీ నేను అనుకున్నాను బాలశంకర్ ముంబై ఫైనల్ రాకూడదని ఒక ఆశ ఉంది. ఎందుకంటే వాళ్ళు 5 సార్లు కెప్టెన్లు అయ్యారు. ఇక్కడ ఒక విషయం అండి, 5 సార్లు విన్ అయ్యారా, 6 సార్లు విన్ అయ్యారా, లేకపోతే 15 సార్లు విన్ అయ్యారా అనేది పక్కన పెట్టండి. టాలెంట్ ఉన్నోడే చివరి దాకా వస్తున్నాడు, కానీ డబ్బులు పెట్టి దొంగసాడికి ఏం రావట్లేదుగా. ఓకే, స్కిల్ చూపిస్తున్నాడు, వస్తున్నాడు. ఇప్పుడు అటు అనుకుంటే 5 సార్లు మన చెన్నై సూపర్ కింగ్స్ కొట్టారు వాళ్ళు. మరి ఈసారి ఎందుకు రాలేపారు అక్కడ దాకా? క్వాలిఫై కాదు, 10th లో ఉండిపోయారు. సన్ రైజ్ హైదరాబాద్ ఎక్కడ బాలశంకర్ నీ సచిన్ టెండూల్కర్ జెర్సీ మన చెన్నైకి సగర్వంగా సమర్పించుకుంటాం. సన్ రైజ్ హైదరాబాద్ ఉందండి, వాళ్ళే సరే ఎలిమినేటెడ్ టైంలో కూడా వాళ్ళు గెలిచి కప్పు కూడా వచ్చారు. మరి ఈసారి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అలా చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి. అడుగులకు మన అంత స్కిల్ మనోడు ఏంటంటే ఆల్రెడీ 5 సార్లు గెలిచారు కాబట్టి ఒకసారి విరాట్ కోహ్లీకి ఇస్తే బాగుంటుంది. విరాట్ కోహ్లీ కాదు, ఇవ్వడం కాదు, ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. అంటే నేను మనసుగా ఒక ఆశ ఏంటంటే పంజాబ్ ఇప్పుడు ఇంతవరకు కప్పు గెలవని బెంగళూరు ఫైనల్కి వెళ్ళింది కదా, అట్టాగే ఇంతవరకు కప్పు గెలవని పంజాబ్ ఫైనల్కి వెళ్ళింది అనుకో, వాళ్ళిద్దరిలో మనం ఎవరు గెలిచినా ఆనందం. ఎందుకంటే ఏ జట్టు కొట్ల అట్లా కాదు, ఇక్కడ వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని కాదు. ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్నవాడు అట్లా అనుకుంటే మన దాకా పంజాబ్ వచ్చేసి వేరే వాళ్ళు ఆడింది. 200-230 కూడా చేంజ్ చేసిన వచ్చిన వాళ్ళు మన ఎందుకు 102 కావాలి అంటే ఆ బౌలింగ్ మరి ఆషామాషి బౌలింగ్ కాదు, బౌలింగ్. ఎందుకంటే ఈసారి ఎట్లయినా సరే విరాట్ కోహ్లీ ఒక ఘనమైన వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో ఆయనకి మాత్రం ఆ రేంజ్లో అందరూ కూడా సమిష్టి కృషితో చేసిన ఆట అది. సరే, ఈ మ్యాచ్కి టాస్ వేయకుండా ఒక జట్టుని సపోర్ట్ చేద్దాం. వద్దు అసలు వద్దు. సరే చేతులు పెట్టుకుందాం. అట్లా కదా మేము వేస్తున్నాం ఇంకోసారి. ఓకే, తిప్పు. కిందది ఇండియా, పైది సీన్. అంటే కిందది నాది ఇండియా. ఓకేనా? అదేంది నువ్వు ఏ తీయమంటే ఇప్పుడు నువ్వు తీసావనుకో, పైన ఏది ఉంటే అది నీది, కిందది మాత్రం ఇండియా. ఇండియా ఇటుంటే అది నాది. ఓకేనా? ఓకే, ఇండియా ఇటుంటే అబ్బో ఇది భలే ఉంది. నువ్వు అలా కాదు మాస్టర్. సరే సీను, పైది బొమ్మ నాది. తీస్తున్నా. బొమ్మ నాది. చూసారా, కింద ఉన్న ఇండియా నాదే, పైన బొమ్మ నాదే. ఈసారి సీరుగాడికి కర్మకన్ను కొట్టింది. కప్పుగా ఇది అదేంది టాస్ విడిది, ఆ మ్యాచ్ మంది. రాత్రి టాస్ నాది, మ్యాచ్ కూడా నాది. ఆ సంగతి తెలుసుకో అమ్మా. మొన్న ఎవరమ్మా? నేను అది కూడా నాదే కదా, నీకు ఇచ్చేసాను కదా అన్ని. ఇచ్చారు సార్ కదా. ఇప్పుడు కూడా ఇవ్వండి సార్. ఇప్పుడు ఈ రోజు గెలిచే వాళ్ళని సీన్కి ఇస్తున్నాను. అది పంజాబ్ సూపర్ కింగ్స్ సీన్కి ఇస్తున్నాను. వారిని నేను ముంబై షర్ట్ కూడా వేసుకుని వస్తే ముంబై పంజాబ్ ఇస్తాడంటే. కానీ ఇప్పుడు ఏమన్నాడండి, గెలిచేది ఎట్లా ఏమన్నాడు, గెలిచేది వాళ్ళే. నిన్న ఆల్రెడీ 3 పిలిపించాను పంజాబ్ నుంచి. పిలిపించి వాళ్ళ చేత బాగా నూరిచ్చాను. నేను వర్షం పాడుగా మామూలు పదును పెట్టేలా ఎట్టుంటే తెలుసా, తళ్ళ అనమాట. ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే 100% కప్పు వాళ్ళది, అందరూ తిరుగులేదు.
నేను చెప్తున్నాను, నేను చెప్పాను నేను ఎవరు గెలుస్తారో వాళ్ళదన్నాను. వాళ్ళే బహుశా ఈరోజు గెలిచింది గెలవచ్చు. కానీ 100% ఏంటంటే పంజాబ్కి ఎక్కువ స్కోప్ ఉంది. సీన్ చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు పంజాబ్ ఇంతవరకు కప్పు కొట్టలేదు కాబట్టి వాళ్ళు విరాట్ కోహ్లీ వీళ్ళు కొట్టలేదు కాబట్టి వీళ్ళిద్దరు పోటాబట్టిగా ఉంటే చాలా బాగుంటుందని సీన్ చెప్పిన అభిప్రాయం నేను కూడా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఒకసారి కప్పు కొట్టేశారు కాబట్టి ఎవరికి వాళ్ళని కాదు, వాళ్ళలో ఏముందంటే కొంచెం నిర్లక్ష్యత ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఆల్రెడీ 5 సార్లు కొట్టేశారు, కొట్టేటప్పుడు ఏముందంటే వారిలో కప్పే కదా అనే ఏదో కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది. సో ఓకే, కానీ ఫ్రాంచైజీ వాళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళు డబ్బుగా ఏమైపోవాలి కాబట్టి ఖచ్చితంగా కష్టపడి ఆడతారు. డెఫినెట్గా ఏంటంటే రాత్రి అలా ఆడున్నారు కాబట్టి కొంచెం అలసట్లో ఉండి ఉంటారు కాబట్టి ఎంఐ వాళ్ళు. నేను ఒకటి చెప్పద్దు బాలశంకర్, ఈ 18 సంవత్సరాల్లో ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడి కప్పు కొట్టిన జట్టు ఒక జట్టు ఉంది, సన్ రైజ్ హైదరాబాద్. సన్ రైజర్లో ఇంతవరకు అది చేసింది. అట్టాగే ఎలిమినేటర్ గెలిచి క్వాలిఫైర్ 1లో ఓడిపోయి మళ్ళీ ఈ క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్ గెలిచిన జట్టు ఒకటి ఉంది. ఏది తెలియదు, ఒకసారి గెలిచింది ఒక జట్టు. ఇది క్వాలిఫైర్ 1లో ఓడిపోయింది, ఈ క్వాలిఫైర్ 2లో గెలిచింది, ఫైనల్కి వెళ్ళి కప్పు కొట్టేసింది. అట్లా జరిగిన సందర్భాలు 2 అదే ఏ జట్టు ఒకసారి కామెంట్ సెక్షన్ తెలియదు. రెండు జట్లు ఇట్లా జరిగినాయి. కాబట్టి మళ్ళీ మిగతా అన్ని సార్లు క్వాలిఫైర్ 1లో గెలిచిన జట్టే గెలిచేసింది. ఇది ఫైనల్ కూడా క్వాలిఫైర్ 1లో గెలిచేసింది. ఈ రకంగా గెలిచింది మాత్రం 3 జట్లు. ఈ 18 సంవత్సరాల 15 సార్లు క్వాలిఫైర్ 1 గెలిచిన జట్టే కప్పు కొట్టింది. క్వాలిఫైర్ 2 గెలిచిన జట్టు 2 సార్లు కొట్టింది. ఎలిమినేటర్ నుంచి గెలుపుతా వచ్చిన జట్టు ఒకసారి కొట్టింది. కాబట్టి ఈ 2 జట్లకి అవకాశం ఉంది. ఏది గెలిచినా అది చరిత్రే. ఇద్దరు కప్పు కొట్టలేదు కాబట్టి పంజాబ్ ఆర్సీబీ కప్పు కొట్టలేదు కాబట్టి ఇద్దరి మధ్యలో మంచి గేమ్ ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. డెఫినెట్గా పంజాబే గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఈ రోజు కదా. మొన్న కూడా ఎక్కువ స్కోప్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే టాస్ కీలక మెయిన్ ఇంపార్టెంట్. కాకపోతే ఈ రోజు కూడా టాస్ ఈ రోజు అహ్మదాబాద్ లో మ్యాచ్. అవును, ఫైనల్ లో ఈ క్వాలిఫైర్ 2 ఫైనల్ 2 అహ్మదాబాద్ పెట్టేశారు. ఎందుకంటే పెద్ద స్టేడియం అదే. పంజాబ్ వాళ్ళకి మంచి రికార్డు ఉంది దాని మీద, వీళ్ళకి లేదు కానీ పంజాబ్ వాళ్ళకి మంచి రికార్డు ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ప్లస్ అయితే నేను అనుకుంటున్నాను. అందువల్ల నేను పంజాబ్ గెలుస్తుంది కాబట్టి శ్రీనికి నేను ఇచ్చాను గిఫ్ట్. అంటే ఇప్పుడు మీరు టాస్ గెలిచి ఒక జట్టుని మేము తీసుకొని మీకు ఇచ్చిన మేము ఇచ్చినట్టేగా. ఎట్టయితుంది మీరు ఇస్తే నేను ఇవ్వడం కాదు శ్రీనివాస్. ఇక్కడ నువ్వు చాలా మ్యాచ్లు ఓడిపోయావు, ఆ బాధ నీలో ఉంటది. ఆ బాధ నుంచి బయటికి రాగాలని మనం ఏం చేస్తాం, తెలుగు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇండియన్స్ ఏం చేస్తుంటారు అంటే ఎవడన్నా భూమిలో రాడు అనుకోండి ఇంకో బండరా ఎడమే వేస్తాడు కింద భూ అని. నేను అట్లా చేయనండి, నేను వేరు. వాడు కింద పడిపోయాడు అనుకోండి వాడు చేయించి లాగుతావు, అవసరం నీ కిందకి దిగి వాడిని పైకి లేపుతా. అదనమాట, అట్లాగే సీన్ అట్లా లేపుతున్నాను. ఇండియాలో నాలంటోడు వాడు ఒకడు ఉన్నాడని చెప్పి మీరు గుర్తించాలి. సీన్ అలా ఓడిపోతున్నాడు కాబట్టి కానీ పుషింగ్ తీసుకొచ్చి వాడు కనుక గెలిస్తే నేనేమనుకుంటున్నానంటే ఫైనల్ మ్యాచ్ కనుక వీడు అనుకున్నది గెలిస్తే బెంగళూరు గెలిస్తే వీడు నేను శ్రీశైలం తీసుకెళ్దాం అనుకుంటున్నానండి. మా ఊరు నుంచి 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో డెఫినెట్గా మా ఊరిని తీసుకెళ్లి దర్శనం చేయించుకోవాలి నేను కూడా అనుకుంటున్నాను. మరి సీన్ గెలుస్తాడో మరి ఏంటనేది ఈసారి కప్పు నమ్దే అన్నాడు కాబట్టి శ్రీనివాస్. సో ఏదైనా కూడా ఈ రోజు జరిగేటువంటి పంజాబ్ సూపర్ కింగ్స్ డెఫినెట్గా వాళ్ళే గెలవబోతున్నారు. పంజాబ్ కింగ్స్ సూపర్ కింగ్స్ కాదు, చెన్నై సూపర్ కింగ్స్ అన్నమాట. పంజాబ్ కింగ్స్ ముంబై ఇచ్చారు కాబట్టి సీనే గెలవబోతున్నాడు. తప్పకుండా గెలవాలి మనస్ఫూర్తిగా. లేదు బాలశంకర్, మీరు మొన్న నిన్న ఏం చేశారంటే గుజరాత్ నాకు ఇచ్చి ముంబైని మీకు ఇచ్చారు. అరే ముంబై అరే గెలిచిద్ది, ముంబై గెలుపులు పాట పట్టింది, ముంబై గెలిచిద్ది అన్నాను. రాత్రి ముంబై గెలిచింది. ఇప్పుడు కూడా నాకు ముంబై గెలిచిద్ది అని డౌట్ పడుతుంది బాలశంకర్. ఎందుకంటే ఫైనల్లో బెంగళూరు అని ముంబై పడితే బాగుండిద్ది అని అనుకుంటున్నాను. వీడు చూసారా వ్యక్తుల పరంగా కాదు, వీడు ఇక్కడ నిలబట్టల్లా అటు ఇటు తిరుగుతున్నాడు. వీడు గప్పకరపడిగా ఎక్కడసారి పెట్టాలి. లేకుంటే ఇప్పుడు దాకా ఏమన్నాడు, సీనియర్స్ ఇద్దరు ఆడితే నెంబర్ 1 ఉండదు అన్నాడు. లేదు అసలు కప్పే కొట్టిన వీళ్ళిద్దరు ఆడితే బాగుంటుంది అంటాడు. ఒక మనిషి 2 రకాలుగా ఉంది బాలశంకర్. అదే నాకు అర్థం కాదు. ఒక స్టాండర్డ్ తీసేసుకున్నాను. కింగ్ ఇంకో కింగ్ 2 కింగులు పడి ఎవరైనా సరే అండి గుర్తుపెట్టి, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిందే టాలెంట్ ఉన్నవాడు మాత్రమే ఫైనల్ ఆడతాడు, టాలెంట్ లేనివాడు కింద కూర్చుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ ఓకే పంజాబ్ ఇచ్చావు కాబట్టి సంతోషం. ఒకవేళ మా జట్టు గెలిచిద్దేమో. గెలిచేది వాళ్ళే, గెలిచిద్దేంద్రా. ఓకే నీకు నేను గెలిచే జట్టునిచ్చా, ఓకే దాన్ని పుషింగ్ గెలిపించుకోవాల్సిన బాధ్యత నీది. ఓకే అది గెలవకపోతే తప్పు నీది, నాది కాదు. అర్థమైందా? మేము సహజంగా మీరు పంజాబ్ గెలుస్తానికి కొంచెం సురకత్తలు చెప్పా. ముగ్గురిని పిలిపించారన్న, ముగ్గురిని పిలిపించి ముగ్గురు చేత తోమిచ్చాను బాగా. 3 రోజులు తోముతున్నాం అక్కడ. తోమాం కాబట్టి నిన్న ఆల్రెడీ మన వాళ్ళకి మంచి వార్నింగ్లు పడ్డాయి. అయితే
మామూలు వార్నింగ్ వల్ల మన రెండు జట్లు మాత్రం సూపర్ ఆటగాళ్ళు ఉన్నారు మరి. అస్సలు ఆషామాషి ఎందుకంటే ఆటగాళ్ళు. 9వ నెంబర్ వరుస వీళ్ళకి కూడా 9వ నెంబర్ దాకా బ్యాటింగ్ ఉంది. చూద్దాం ఎవరికి గెలవచ్చు. ఓకే, ఆల్ ది All the best, బెస్ట్ శ్రీనివాస్. ఆల్ ది సో పంజాబ్ బెస్ట్. సూపర్ కింగ్స్ గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత మళ్ళీ మన వీడియో దాని గురించి మాట్లాడదాం. ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సరే అమ్మాయి అంట మా కాళ్ళు గెలుపులు ఇష్టమే కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఇది అవసరం ఉండదు. ఓకే, ఎందుకంటే అలాగే ఫ్రెండ్స్. మా బ్యాటింగ్ అంతా మీరు పిచ్లో చూద్దరు. ఒకసారి చెప్తే మన ఛానల్లో సో మా ఛానల్ కాన్సెప్ట్ మీ అందరికీ తెలిసిందే. దయచేసి అవేర్నెస్ కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఈ మ్యాచెస్ అయిపోయిన కాడ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. అవేర్నెస్ అంటే పిల్లల యొక్క భవిత ఎలా ముందుకెళ్ళాలి, పెద్దవాళ్ళు చేసిన తప్పులేంటి పిల్లల పట్ల, పిల్లలు పెద్దవాళ్ళ పట్ల చేసినటువంటి లోపాలు ఏంటి, ఇద్దరి మధ్య ఎందుకు కోఆర్డినేషన్ లేదు, వీళ్ళిద్దరూ కలిస్తే ఎటువంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనే కొన్ని చిన్న ఉన్నాయి థాట్స్. ఆ థాట్స్ కాదు, ఆల్రెడీ ఒరిజినల్స్ జరిగినవి ఉన్నాయి. చాలామంది వెలుగులోకి రాకుండా వెనక పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ వృత్తిని నమ్ముకొని ముందుకు రాని వాళ్ళు కూడా మనం చిన్న ఇంటర్వ్యూలు తీసుకొని సో తద్వారా మేము మీ ముందుకు మళ్ళీ రావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన SS TV న్యూస్ ఛానల్ లాంటిది ఇది కూడా. కాకపోతే ఫస్ట్ మనం ఏం చేయాలని అనుకున్న సందర్భంలో అన్నీ చేయడానికి మాకు కొంచెం సమయం దొరకలేదు. ఇప్పుడు సమయం దొరుకుతుంది కాబట్టి ఇది అయిపోయిన మ్యాచ్లు అయిపోయిన తర్వాత ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అంటే అసలు ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది మా ఇద్దరు పెద్దగా అలవాట్లేదు. సో ఒక సార్ ఉన్నాడు, సార్ మా ఇద్దరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. సో ఆ ట్రైనింగ్ ద్వారా మీ ఇద్దరు ఇట్లా ఫ్రీగా మాట్లాడడం అంటే జనరల్గా ఏ స్క్రిప్ట్ లేకుండా డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడడానికి ముందుగా మేము చాలా వర్క్ చేసుకోవాలి బయట. అంటే అన్నీ తెలుసుకొని మైండ్లో పెట్టుకొని మదించుకొని ఏది మంచి విషయం ఏది చెడ్డ విషయం అని తెలుసుకొని చెడ్డ విషయాలు పక్కన పెట్టి ఆ చెడ్డ విషయం ఇది చెడ్డ విషయం అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి మంచి విషయాన్ని చెప్తూ ముందుకు వస్తున్నాం. స్ట్రీట్కి వచ్చిన ఆలోచనే నాకు మెయిన్. ఎందుకంటే ఆయన బెట్టింగ్ జోలికి సంసారం నాశనం చేసుకోవద్దు అంటూ ఇచ్చిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది కాబట్టి సీన్తో కలిసి ప్రయాణం చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. మన కాన్సెప్ట్ ఏంటంటే బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, జీవితాల సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. దాంతోపాటు నెటిజర్లు కూడా చాలామంది ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. అయినా సరే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు రాంగ్ ట్రాక్ పడుతూ ముందుకెళ్తున్నారు. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని వాళ్ళ యొక్క మాటలను బట్టి వాళ్ళ యొక్క కనుసైగలను బట్టి వాళ్ళ యొక్క కంటి చూపుని బట్టి కూడా అంటే మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడుతున్నాం అనుకోండి, మా యొక్క చూపుల్లో ఏ స్వార్థం దాగి ఉంది, మా మాటల్లో ఎటువంటి దోషం ఉంది, లేకుంటే మేము దుర్మార్గంగా మాట్లాడుతున్నామా, ఇవన్నీ మీరు పసిగట్టచ్చు. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. సో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని తెలుసుకొని వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో తప్పకుండా మీరందరూ చేయాల్సిన పని కూడా ఏంటంటే వీలైనంత వరకు పిల్లలకు దగ్గరగా ఉండండి, పిల్లలను దూరం చేయకండి. సెల్ ఫోన్లు ఇచ్చో లేకుంటే మీ యొక్క ఏమంటారు మీ యొక్క ప్రేమని వాళ్ళకి పంచుతూ దగ్గర కొంచెం తప్పించి దూరం చేయొద్దు. ఎందుకంటే కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లలు పట్టించుకోకుండా కేర్ టేకర్స్కి అప్పచెప్పేసి వాళ్ళు పక్క వెళ్ళిపోవడం కూడా ఈ మధ్య పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే పిల్లలు గోల్ చేస్తుంటే వాళ్ళకి ఏదో చిన్న నల్ల మందులు అక్కడ మత్తు పిల్లలు వేసి వాళ్ళు పడుకోబెట్టడం, పిల్లలు కూడా మతి స్థిమితాన్ని తయారవుతున్నారు. చాలా జరుగుతున్నాయి శ్రీనివాస్. ఇది గురించి మన తర్వాత మాట్లాడుకుందాం. సో మా ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, సంసారాల జీవితం నాశనం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా శ్రీనివాస్ చెప్తాం అనమాట. ఇంకా మానశంకర్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చెప్పేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం, బాయ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఏళ్ళు చూపిస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చెప్పు, అదే తప్పించి ఏం చూపించేది నువ్వు. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించాలని, మమ్మల్ని కొంచెం గ్రోత్ కొంచెం పెంచుకుందాను కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చంపావు కదరా. అవునయ్యా, నెక్స్ట్ చేయబోయే వీడియోలు కూడా మనం ముందుగా బాగుండేయాలా.